క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. యూట్యూబర్లపై ఆంక్షల పిడుగు, ప్రసార సేవల నియంత్రణ సవరణ బిల్లు పేరిట నిబంధనలు. ఇక కేంద్రం అతి గోప్యత, కొద్ది మందితోనే చర్చలు, వారికే కాపీలు, వేరువేరు వాటర్ మార్కులంట. నిఘాలోకి యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు. ఇక విమర్శకులకు ఇక మీదట గడ్డు పరిస్థితులు వస్తాయంట. నిబంధనలు కఠినం, భారీ జరిమానా, నిషేధం కూడానంట. బిల్లు చట్టం అయితే భావ ప్రకటన స్వేచ్ఛ కథమవుతుందని చెప్పేసి సోషల్ మీడియాపై ఉక్కుపాదం అని చెప్పేసి ఇక్కడ విపక్షాలు అంటా ఉన్నాయి. అండగా నిలవాలని యూట్యూబర్లు వేడుకోలు జరుపుతా ఉన్నారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. యూట్యూబ్ల పైన ప్లస్ ఈ పీడిఎఫ్ పేపర్ల పైన కూడా ఏదో తీసుకొస్తున్నట్టు సమాచారం అయితే అందుతుంది. దీని ద్వారా మొత్తం కూడా నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. లోక్సభ ఎన్నికల్లో పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు తమకు వ్యతిరేకంగా పనిచేశారని మోడీ ప్రభుత్వం భావిస్తోందా? తాము ఆశించిన ఫలితాలు రాకపోవడానికి ప్రతిపక్షం అంతో ఇంత బలం సమకూర్చుకోవడానికి వీరు విస్తృతంగా జరిపిన ప్రచారమే కారణమని అనుకుంటోందా? ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాను, యూట్యూబర్లను, స్వతంత్ర జర్నలిస్టులను కూడా ప్రభుత్వ నియంత్రణ కిందికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోందా? ప్రసార సేవలు నియంత్రణ బిల్లు విషయంలో గోప్యత అయితే బిల్లుల్లో ఉన్నాయని భావిస్తున్న కఠినమైన ఆంక్షలు ఈ సందేహాలను రేకెత్తిస్తున్నాయి. దీంతో బిల్లుపై ప్రతిపక్షాల నుంచి యూట్యూబర్ల వరకు వ్యతిరేకత వ్యక్తమవుతోంది అంట. యూట్యూబ్ల పైన నిఘా పెట్టాలి, తర్వాత యూట్యూబ్లను నియంత్రించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.